వర్షాకాలం రాగానే చెవు లోపల దురదగా ఉండడము, నొప్పిగా ఉండడం చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో అది నార్మల్ వ్యాక్స్ వల్ల కాకపోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ రోజా అండ్ ENT సర్జన్ ఫ్రమ్ బాచ్పల్లి, హైదరాబాద్. సో అలా మనకి వర్షాకాలం రాగానే ఈ హ్యూమిడిటీ, తేమ వల్ల ఈ బ్యాక్టీరియా గానీ, ఫంగస్ గానీ చెవు లోపల ఎక్కువగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని వల్ల చెవు లోపల నొప్పి, చెవు దురదగా ఉండడము ఆర్ చెవు లోపల నుంచి చీమ్ అనేది రావడం గానీ, చెవు వినికిడి తగ్గడం గానీ ఈ సిమ్టమ్స్ అనేవి చూస్తాం. సో అలా వచ్చినప్పుడు చెవు లోపల మనము ఇయర్ బడ్స్ పెట్టి తిప్పడము ఆర్ క్లీన్ చేయడానికి ట్రై చేయడం గానీ చేయకూడదు. ఆర్ అన్నెసెసరీగా ఆయిల్స్ కానీ, చెవు లోపల డ్రాప్స్ గానీ వేయకండి. ఆ సిమ్టమ్స్ అనేవి మనకి 2, 6, 3 రోజుల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే డిలే చేయకుండా ఇమీడియట్ గా నియర్ బై ENT డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. అయితే మనం వర్షంలో తడవగానే ఈ చెవును మాత్రం మనం డ్రైగా ఉంచుకునేలా ట్రై చేయాలి. చెవు అనేది ఎలా డ్రైగా ఉంచుకోవాలి, ఆ టిప్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.